నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. గన్నవరం వైసీపీకి కొత్త జవసత్వాలు తేవడానికి ఆ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గన్నవరం నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారు. అయితే ఆయన టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులోనూ, ఇసుక మైనింగ్ కేసులతో పాటు అనేక కేసుల్లో గత 100 రోజుల నుండి జైల్లోనే ఉన్నారు. గన్నవరం వైసీపీకి ఏడాది నుంచి నాయకత్వం లేదు. వల్లభనేని వంశీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఆయన అనేక ఆరోగ్యకరమైన సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. ఒకవేళ బయటకు వచ్చినప్పటికీ ఇప్పట్లో ఆయన గన్నవరం నియోజకవర్గం ప్రజలకు అందుబాటులో ఉండే అవకాశం లేదు. అందుకే వైసీపీ నాయకత్వం గన్నవరం నియోజకవర్గ బాధ్యతలను వల్లభనేని వంశీ భార్యకు అప్పగించేందుకు సిద్ధమవుతున్నారు. పంకజశ్రీని ముందు పెట్టి గన్నవరం రాజకీయాలను నడిపించాలి అని వైసీపీ నాయకత్వం డిసైడ్ అయింది. పంకజశ్రీ ఈ రోజు గన్నవరం వైసీపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి పేర్ని నాని కూడా గన్నవరం నియోజకవర్గానికి వెళతారు. కార్యకర్తల్లో భరోసాను నింపడానికి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు వల్లభనేని వంశీ భార్య పంకజశ్రీకి పగ్గాలు అప్పగిస్తేనే మంచిది అని వైసీపీ నాయకత్వం నిర్ణయించినట్లు తెలిసింది. గన్నవరం బాధ్యతలు ఆమెకు అప్పగించే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు చెబుతూ ఉన్నాయి. గత 100 రోజుల నుండి వల్లభనేని వంశీ జైల్లో ఉండడంతో పాటు ఆయనపై అనేక కేసులు వరుసగా పెడుతూ ఉండడంతో సానుభూతి పెళ్లుబుకుతుంది అని వైసీపీ అంచనా వేస్తుంది. వల్లభనేని వంశీని చూసిన వారికి జాలి కలుగుతుంది అన్న భావన పార్టీలో వ్యక్తమవుతుంది. అందుకే వంశీ ప్లేస్లో ఆయన భార్యకు నాయకత్వ బాధ్యతలను అప్పగిస్తే కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహం పెరగడంతో పాటు గన్నవరంలో పార్టీ బలోపేతమవుతుంది అని వైసీపీ అధినాయకత్వం అంచనా వేసి ఈ నిర్ణయం తీసుకుంది. పంకజశ్రీ కూడా తన భర్త తిరిగి మామూలు మనిషి అయ్యేంత వరకు గన్నవరం బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధమైనట్లే కనిపిస్తుంది. గన్నవరం వైసీపీ బాధ్యతలను పంకజశ్రీ ఏ మేరకు సక్సెస్ఫుల్ గా చేస్తారు అన్నది చూడాల్సింది.